దక్షయజ్ఞ సందర్భంలో సతీదేవి చెప్పినటువంటి మాటలు చాలా గొప్ప మాటలు. నెలకొని ధర్మపాలన వినిర్మలు భర్గు తిరస్కరించున కలుషుని జిహ్వ కోయదగు అని సతీదేవి చెప్పింది. ధర్మపాలన వినిర్మలుడైనటువంటి ఈశ్వరుని ఎవరైతే ధిక్కరిస్తాడో, ఈశ్వరుణ్ణి ఎవరైతే తిరస్కరిస్తాడో అటువంటి వాడి నాలుక తెగగోయాలి అని చెప్పింది సతీదేవి. అటువంటి వాడు ఈశ్వరుడు. పైగా పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడు పరేత భూచరుడు పిశాచయుక్తుడని చెరువును అమంగళుగా తలంపరెవ్వరొకడీవు దక్క అంది. ఇవన్నీ భాగవతంలో కనిపిస్తాయి మనకి. ఆ సర్వమంగళ స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి అమంగళుడు అని చెప్తున్నది నువ్వొక్కడివే అని దక్షుడు అంది. దక్షుడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈశ్వరుని అమంగళుడు అనరు, అటువంటి వాణ్ణి నువ్వు అన్నావు అని చెప్పి దక్షుడి మీద కోపంతో తన భర్త అయినటువంటి ఈశ్వరుడికి అవమానం జరిగిందనేటువంటి విశేషంతో ఆ తల్లి బాధపడి ఏం చేసింది అంటే యోగాగ్నిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆ తర్వాత వీరభద్రుడు ఉదయించడం, కఠినమైనటువంటి రూపాన్ని ధరించి భీకరమైనటువంటి యుద్ధాన్ని చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేసి ఆ దక్షయజ్ఞ విధ్వంసాన్ని వీరభద్రుడు చేసినటువంటి ఘట్టం అంతా కూడా మనం భాగవతంలో చూస్తాం.